నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గ్రామసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వెంకటేశ్వర స్వామివారి భక్తుడినని తెలిపారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కాలంలో తీవ్రవాదులు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో తనపై దాడి జరిగిందని, చంపాలని చూశారని పేర్కొన్నారు. ఆ సమయంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామే తనకు ప్రాణభిక్ష పెట్టారని వ్యాఖ్యానించారు. దేవుడి ఆశీర్వాదం వల్లనే తాను బతికి బయటపడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం నేను తీవ్రవాదులపైన పోరాడాను, ముఠా నాయకులపైన పోరాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లపైన పోరాడాను, రౌడీల్ని ఎక్కడ కూడా రోడ్డు మీదకి రానియకుండా చేశాను. ఇక్కడ ఈ రాష్ట్రమేగా సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. అప్పుడు తీవ్రవాదులు నా మీద కోప్పడి నేను బతికున్నానంటే అది కేవలం ఆ వెంకటేశ్వర స్వామి పెట్టిన భిక్ష. నంద్యాల గ్రామసభలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు తనపై జరిగిన పాతదాడులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో రౌడీయిజం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన రోజులను నెమరువేసుకున్నారు. నన్ను చంపాలని చూశారు, కానీ దేవుడి ఆశీస్సులు నాపై ఉన్నాయి అంటూ తన ప్రాణాపాయ స్థితి నుండి ఎలా బయటపడ్డారో వివరించారు. ఆ ఏడుకొండలవాడే తనను కాపాడి ప్రజలకు సేవ చేసే రెండో జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.